ఈ దినం మరో చక్కటి శ్రేష్టమైన వర్తమానం రండి ధ్యానించుదాం. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం 41వ వచనం. నాతో కలిసి అందరి మాట చెప్పండి. రెండు ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పట్టించిరి. అందువలన అనివి కోరుకొని పోయి కదలకయుండెను. అమరము ఆ దెబ్బకు బ్రద్దలైపోసాగెను. రైట్, విన్నారు కదా. అపోస్తులైన పౌలు వారు ఆ మధ్యధరా సముద్రంలో ప్రయాణంలో ఉన్నప్పుడు 14 రోజుల తర్వాత సూర్యుడు ఉదయించాడు. ఏదో తీరానికి వెళ్ళబోతున్నాం అని తెలుసుకున్నారు. అమ్మయ్య పర్వాలేదు అని అనుకునే లోపే ఒక అంతులేని అపాయం, ప్రమాదం. వాస్తవంగా వీళ్ళు ఏమనుకున్నారంటే ఇక గమ్యస్థానానికి చేరిపోయాం, ఫినిష్, ఒడ్డుకెక్కుతాం, మనం బ్రతికినట్లే, ఓడా సేఫ్, మనమే సేఫ్, మనం కూడా సేఫ్ అని అనుకుంటుండగా అంతలోనే ఓ భయంకరమైన అపాయం. అలా వెళ్తూ వెళ్తూ రెండు ప్రవాహాలు కలిసే చోట, కింద పుట్టినోట్లో రెండు సముద్రాలు కలిసే చోట అని రాసి ఉంటుంది. ఇటువైపు నుంచి ఒక ప్రవాహం, ఇటువైపు నుంచి ఒక ప్రవాహం. ఈ రెండు ప్రవాహాలు కలిసే చోట సహజంగా సుడిగుండాలు ఏర్పడతాయి. ఈ ఓడ సుడిగుండంలో చిక్కుకుంది. చిక్కుకున్న తోడనే ముందు భాగం కూరుకుపోయింది, వెనక భాగం ఇలా పైకి లేచింది. ఈ ప్రవాహాలు వచ్చి కొడుతూ ఉంటే ఆల్మోస్ట్ ఓడ బ్రద్దలైపోవటం ప్రారంభించింది. దైవజన్మ, క్రైస్తవ జీవితం ఎప్పుడు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. 20 సంవత్సరాలు యవనస్తుడైనా, 80 సంవత్సరాలు వృద్ధుడైనా, చనిపోయే ఆఖరి క్షణం వరకు శత్రువు నిన్ను నన్ను శోధిస్తూనే ఉంటాడు. ఇంక అయిపోయింది, ఈ వయసుకు వచ్చా, సైతాన్ గారు నన్నేం చేస్తాడు, ఇక నేను అన్నీ జయించా, నాకే శోధన రాదు అని ఎప్పుడైతే నువ్వు అప్రమత్తంగా ఉండకుండా నిర్లక్ష్యంగా ఉంటావో, ఎప్పుడు ఏ రీతిగా భక్తి జీవితానికి అపాయం వస్తుందో మనకు తెలియదు. అందుకనే పౌలు గారు అంటాడు కదా, నిలిచి ఉన్నవాడు తాను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సరే, ఇంతకీ ఆ ఓడ ఎందుకు బ్రద్దలవటం ప్రారంభించింది? ఆ ఓడ ఎందుకు ప్రమాదానికి చిక్కుకుంది అంటే, రెండు ప్రవాహాలు కలిసే చోట అది చిక్కుకుందట. ఇటువైపు నుంచి ఒక ప్రవాహం, ఇటువైపు నుంచి ఒక ప్రవాహం. క్రైస్తవ జీవితంలో కూడా ఎప్పుడైతే రెండు ప్రవాహాలు కలిసే చోట నువ్వు చిక్కుపడతావో నీ భక్తి జీవితానికి ప్రమాదం వస్తుంది. రెండు ప్రవాహాలు అంటే రెండు మనసులు, ఒకవైపు దేవుడు, ఇంకొక వైపు లోకం. ఒకవైపు ప్రార్థన, మరొక వైపు దైవ సంబంధమైన లేని కార్యాలు. ఒకవైపు పవిత్రత, మరొక వైపు అపవిత్రత. ఈ రెండింటి మీద ఎప్పుడైతే నీవు నేను చిక్కుకుంటామో, ఈ రెండు ప్రవాహాలు కలిసిన ద్విమనస్సు అనే స్వభావం నీలో నాలో ఉంటే నీ భక్తి జీవితం ప్రమాదంలో చిక్కుకున్నట్టే లెక్క దేవుని వాక్యం అంటుంది. చూడండి, 14 రోజులు సూర్యుడు చంద్రుడు కనపడకపోయినా, భీకరమైన అలలు లేచినా, ఏమండి భయంకరమైన ప్రవాహంతో వచ్చిన అలల తాకిడికి ఆ పడవ గురైపోయినా ఆ పడవ బ్రద్దలు కాల. ఎక్కడ బ్రద్దలైంది? రెండు ప్రవాహాలు కలిసే చోట ఓడ చిక్కుబడింది. తమ్ముడు, చెల్లి, అయ్యా, అమ్మ, ద్విమనస్సుతో ఎప్పుడైతే నువ్వు బ్రతకటం ప్రారంభిస్తావో నీ విశ్వాస ఓడ బ్రద్దలైపోయే ప్రమాదం ఉంది. అందుకనే యాకోబు భక్తుడు ఇలా అంటాడు. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నాతో కలిసి, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచరాదు. విన్నారా? 7వ వచనం మరొకసారి. అట్టి మనుషుడు ద్విమనస్కుడై, ఏ మనస్సు?
రెండు మనసులు, ఒకటి దేవుడనే మనసు, ఇంకొకటి లోకం అనే మనసు. పవిత్రత అనే మనసు, అపవిత్రత అనే మనసు. భక్తి అనే మనసు, భక్తిహీనత అనే మనస్సు. ఈ ద్విమనస్సుతో ఎవరైనా ఉంటే వాడు సమస్త మార్గాల యందు అస్థిరుడుగా ఉంటాడట. అంటే అస్థిరుడు అంటే ఈరోజు ప్రార్థన చేస్తాడు, గంట సేపు 2 గంటలు ఏకదాటిగా ప్రార్థన చేస్తాడు. ఈరోజు ఏకదాటిగా 2 గంటలు ప్రార్థించిన వ్యక్తి, 5-6 అధ్యాయాలు చదివిన వ్యక్తి ద్విమనస్సు కలిగిన వాడైతే రేపు అసలు ప్రార్థనే లేకుండా అయిపోతుంది. 4-5 అధ్యాయాలు చదివిన బిడ్డ కనీసం బైబిల్ ముట్టుకోవాలన్న ఆలోచన కూడా రాదు. 3 గంటలు ప్రార్థన చేసిన వ్యక్తి కనీసం 3 నిమిషాలు కూడా మోకరించలేడు. ఎందుకు? భక్తిలో అస్థిరుడిగా ఉన్నాడంటే భక్తిలో నిన్ను అస్థిరుడిగా చేసేది ద్విమనస్సు. అంత మాత్రమే కాదు, ప్రభు ద్వారా నువ్వేదో పొందుకుందాం అని అనుకున్న ద్విమనస్సు కలిగిన వాడట ప్రభు వలన తనకేదైనా దొరుకునని తలంచుకోవడం. అంటే దాని అర్థం ఏంటి? ద్విమనస్సు కలిగిన వాడికి దేవుని వలన ఏమీ దొరకదు. భక్తిలో స్థిరపడలేడు, దేవునిలో స్థిరపడలేడు, లోకంలో స్థిరపడలేడు. భక్తి జీవితానికి అత్యంత ప్రమాదమైనది ద్విమనస్సు. అయ్యలారా, మీదుట నిలబడి వాక్యం చెప్తున్నాను, నేనున్నా కదా. సేవ ప్రారంభ దినాల్లో దరిదాపుగా 3 సంవత్సరాల పాటు నేను ద్విమనస్సుతో బ్రతికాను. 2 ఆలోచనల మధ్య బ్రతికా, 2 తలంపుల మధ్య బ్రతికా. ద్విమనస్సుతో బ్రతికినంత కాలం సేవలో ఎదగల, ఓ రకంగా పరిచర్య బీడుబారిపోయినట్లుగా అయిపోయింది. ఎందుకయ్యా పరిచర్య వృద్ధి పొందలేదు? ద్విమనస్సుతో బ్రతికా. దేవుని వాక్యం ప్రకటిస్తేనే ఇదే చివరి ప్రసంగం, సోమవారం తర్వాత ఉద్యోగానికి వెళ్ళిపోదాం, సేవ మనం చేయలేం, ఇలాంటి ఘనమైన పరిచర్య మన వలన కాదు, ఆత్మలు సంపాదించడం మన వలన అయ్యే పని కాదు. బాబోయ్, సేవ అనేది గొప్ప గొప్ప వ్యక్తులు చేసే పని, మహా గొప్ప మేధావులు చేసే పని, నా వల్ల కాదు. పలుమార్లు 3 సంవత్సరాల పాటు, దరిదాపుగా 2 సంవత్సరాలకు పైగా ఈ సేవ వదిలిపెట్టి వెళ్ళిపోదాం, నా వల్ల కాదు. సేవ చేస్తూనే 2వ మనసుతో నేను బ్రతికా. విచిత్రం ఏంటో తెలుసా? ఈ దినాల్లో రాత్రిపూట నాకు కల కూడా వచ్చేది. ఏమన్నా తెలుసా? మరలా నేను డ్యూటీలో జాయిన్ అయినట్లు. మీ మున్సిపాలిటీలో కాదు తమ్ముడా, నా కంపెనీలో డ్యూటీలో జాయిన్ అయినట్టు. మా జిఎం గారి పేరు మిత్ర, నన్ను చూసి హాయ్ అని పలకరించినట్లు, నెలంతా ఉద్యోగం చేసినట్లు, ఆ నెల చివరిలో లంగర్ హౌస్లో ఉన్న ఏటీఎం సెంటర్కి వెళ్ళి జీతం కూడా డ్రా చేసినట్టు, ఆ జీతం డబ్బులు జేబులో పెట్టుకున్నట్లు అద్భుతమైన కళలు వచ్చాయి. తెల్లారిన తర్వాత సైతన్గాడు అనేవాడు, ఆ కళ ఎందుకు వచ్చిందో తెలుసా? నేను సేవ వదిలిపెట్టి దేవుడు ఉద్యోగానికి వెళ్ళమంటున్నాడు, మీ జిఎం కూడా కనపడ్డాడుగా, ఏటీఎం సెంటర్కి వెళ్ళి డబ్బులు కూడా డ్రా చేసుకున్నావు కదా, సేవ నీ వల్ల కాదు, వెళ్ళిపో. 2 సంవత్సరాలు పైగా వాడు నన్ను శోధించాడు, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, పదే శోధించాడు. ఈ ద్విమనస్సుతో బ్రతికినంత కాలం 50, 60, 70 మంది ఆత్మలతోనే ఉండేది. ఆ రోజుల్లో ఒక మాట గుర్తొచ్చింది, ఎవడైనా నా నాగటి మీద చెయ్యి పెట్టి వెనుదిరిగి చూచువాడు నా రాజ్యానికి పాత్రుడు కాదు ప్రభు అన్నారుగా. నా నాగటి మీద చేయి పెట్టిన తర్వాత చావైనా రేవైనా సేవలోనే తేల్చుకోవాలి, మరణమైనా జీవమైనా సేవలోనే తేల్చుకోవాలి. మేలైనా కీడైనా, లాభమైనా నష్టమైనా, జీవితంలో ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా నాగటి మీద చేయి పెట్టిన తర్వాత ముందుకే సాగాలి. కానీ వెనుదిరిగి చూస్తే లోకంలో ఒకవేళ నువ్వు బ్రతకగలుగుతావేమో, పరలోక రాజ్యాన్ని నువ్వు కోల్పోతావు. నాగటి మీద చేయిబెట్టి వెనుదిరిగి చూచేవాడు నా రాజ్యానికి పాత్రుడు కాదని ఆ వాక్యం ఎప్పుడైతే గద్దించిందో, దేవా ఈ ద్విమనస్సు తీసేయ్యా, ఈ 2 తలంపుల మధ్యలో ఊగిసలాడే మనస్తత్వాన్ని తీసేయని ఏక మనస్సు దేవుడు అనుగ్రహించినట్లుగా దాని కొరకు కొన్ని నెలల పాటు దేవుని దగ్గర ఏడవటం జరిగింది.
ఆ కృపగల దేవుడి దయతలంచి ఈ ద్విమనస్సును తీసేసి ఒకే మనస్సు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బ్రతికిన కాలమంతా ఆయన సేవలోనే బ్రతుకుదాం. 10 మంది ఆత్మలు ఇచ్చినా, 20 మంది ఆత్మలు ఇచ్చినా, 10,000 మంది ఆత్మలు ఇచ్చినా, చావైనా బ్రతుకైనా సావే అని ఎప్పుడైతే స్థిర నిర్ణయానికి వచ్చానో అప్పటి నుండి అంచెలంచెలుగా దేవుడు పరిచర్య ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఈరోజు వాక్యం వింటున్న సేవక, దైవజనాంగమా, 2 తలంపుల మధ్య ఊగిసలాడుతున్నారా? అటు లోకం, ఇటు దేవుడు, 2 ఆలోచనల మధ్య జీవిత యాత్ర సాగిపోతుందా? అందుకే ప్రభు వల్ల నీకేమీ దొరకట్లేదేమో. ఆయన ఇవ్వాలని నీకు అనుకున్నా, ఇవ్వాలని ఆశపడినా, నీ ద్విమనస్సును బట్టే, 2 తలంపులను బట్టే దేవుని యొద్ద నుండి పొందుకోవలసినవి నువ్వు పొందుకోలేకపోతున్నావేమో. ఈరోజు ఒక మాట అడుగుతావా? బ్రతికిన కాలమంతా స్థిర నిర్ణయంతో, ఏక మనస్సుతో నిన్ను వెంబడించే కృప నాకు దయచేయి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఈ 2 ప్రవాహాల చోట ఓడ బ్రద్దలు కావటం ప్రారంభించింది కదా. క్రైస్తవ సంఘం, క్రైస్తవుడు 2 ప్రవాహాలను చోట ఉండకూడదు. ఏంటా 2 ప్రవాహాలు? ఒక 5 అద్భుతమైన విషయాలు మీతో పంచుకుంటా. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం నుంచి 18వ వచనం వరకు పౌలు గారు బహు చక్కటి మాటలు అంటాడు. నాతో కలిసి చెప్పండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడా, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడునయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి అని ప్రభు చెప్పుచున్నాడు. 18 మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇక్కడ 5 రకాలైన 2 ప్రవాహాలు గూర్చి చెప్తాడు. బాగా వినండి మాట. 5 రకాలైన 2 ప్రవాహాలు కలిసే చోట. ఏంటయ్యా 2 ప్రవాహాలు? మొట్టమొదట అంటాడు, అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. 15వ వచనం, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడా. 2 ప్రవాహాలు ఒకసారి చూడండి. మన విశ్వాసులు. 2వ ప్రవాహం ఏది? అవిశ్వాసులు. విశ్వాసి అవిశ్వాసితో జోడుగా ఉండకూడదు. దేవుని నమ్మిన బిడ్డలు దేవుని నమ్మని బిడ్డలతో జోడుగా ఉండకూడదు. జీవము కలిగిన దేవుడిని ఆరాధించే ప్రజలు నిర్దేవులను ఆరాధించే వ్యక్తులతో జోడుగా ఉండకూడదు. ఉద్యోగంలో కలిసి పనిచేస్తాం, తప్పులేదు. వింటున్నారా? స్కూల్లో కలిసి చదువుకుంటాం, తప్పులేదు. కానీ జోడు మార్కెట్కి వెళ్ళినా ఆ జోడే, ఫంక్షన్కి వెళ్ళినా ఆ జోడే, ఫోన్లో మాట్లాడుకున్నా ఆ జోడే. ఇది ఆధ్యాత్మిక జీవితానికి ప్రమాదం. విశ్వాసులరా, విశ్వాసులుగా పిలువబడుతున్న ఆత్మ సంబంధమైన ప్రవాహమైన నీవు అవిశ్వాసిగా పిలువబడుతున్న ఆ 2వ సముద్రంతో నువ్వు కలిస్తే వీళ్ళిద్దరూ కలిసిన చోట సుడిగుండం ఏర్పడింది. సుడిగుండం ఏర్పడిందా? నీ విశ్వాస ఓడ బ్రద్దలైపోవటం ప్రారంభిస్తుంది. అందుకని బైబిల్లో మీకు ఒక మాట తెలిసి ఉండొచ్చు. పొలాన్ని దున్నేటప్పుడు ఎద్దును గాడిదను జత చేసి పొలాన్ని దున్నకూడదు. ఎద్దులు దేవుని నమ్ముకున్న బిడ్డలు, ఎద్దు దేవుని కొరకు పరిగెత్తే బిడ్డలు, గాడిద దేవుని మాటకు లోబడిన ప్రజలు. వింటున్నారా?
దేవుని మాటకు లోబడని అవిశ్వాసులతో, దేవుని మాటకు లోబడని క్రైస్తవ్యంలో కూడా భక్తిహీనంగా బ్రతికే ప్రజలతో ఎప్పుడు మనం విజ్జోడిగా ఉండకూడదు. నేనంటా, నిప్పుతో స్నేహం చేస్తే నీవు నిప్పురవ్వగా మార్చబడతావు. మండే వ్యక్తులతో స్నేహం చేస్తే నీ అంతరంగం మండటం ప్రారంభిస్తుంది. దేవుడు దేవుడు దేవుడని దేవుడని పిచ్చి ప్రపంచంలో బ్రతికే వ్యక్తులతో నువ్వు స్నేహం చేస్తే కూర్చున్నా లేచిన దేవుడు పరిచర్య. బ్రతికిన కొద్ది దినాలు ప్రభు కొరకే బ్రతకాలి. ఏముంది ఈ లోకంలో? ఖచ్చితమైన బ్రతుకుదామని దేవుని కొరకు మండే హృదయాలు ఉంటాయే, మండే హృదయాలతో నువ్వు స్నేహం చేస్తే నీ గుండె కూడా దేవుని కొరకు మండటం ప్రారంభిస్తుంది. చచ్చిన వాళ్ళతో నువ్వు స్నేహం చేస్తే, భక్తిలో చల్లారిన వ్యక్తులతో స్నేహం చేస్తే, విశ్వాసంలో సన్నగిలిన వ్యక్తులతో స్నేహం చేస్తే, ఎప్పుడు బలహీనపడే మాటలు, బలహీనపరిచే మాటలు, విశ్వాసాన్ని కృంగదీసే మాటలు మాట్లాడే వ్యక్తులతో నువ్వు స్నేహం చేస్తే నీవు కృంగిపోవటం ప్రారంభిస్తావు. స్నేహం విషయంలో జాగ్రత్త, విజ్జోడి విషయంలో జాగ్రత్త. ఎవరితో పదే పదే కూర్చొని మాట్లాడటానికి ఇష్టపడుతున్నావు? కొంచెం ఈ మాట అంటున్నందుకు నన్ను క్షమించండి. సోది మాటలు మాట్లాడే వాళ్ళతో కూర్చొని ముచ్చటించడానికి ఇష్టపడుతున్నావా? ఇంకొంచెం ఇబ్బందికరమైన మాట, సొల్లు మాటలు మాట్లాడే వ్యక్తుల దగ్గర కూర్చొని సొల్లు మాటలు వినటానికి ఇష్టపడుతున్నావా? నీ బ్రతుకు కూడా సోది బ్రతుకైపోతుంది. జాగ్రత్త. మీకు ఒక ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తాను. ఒక ఆయన పేరు బిల్లీ గ్రహం అనండి పెద్దగా. రెండవ ఆయన పేరు చార్లెస్ టెంపుల్టన్ అనండి తమ్ముడు. వాళ్ళిద్దరు ఫోటోలు. ఒక ఆయన పేరు బిల్లీ గ్రహం, రెండవ ఆయన పేరు చార్లెస్ టెంపుల్టన్. వీళ్ళిద్దరి పేరులో ఎవరి పేరు మీరు విన్నారు? ఇప్పుడు ఇద్దరు పేర్లు విన్నారు కదమ్మా. అరే రే, ఇద్దరు పేర్లు ఇప్పుడు విన్నారులే, కానీ సహజంగా మీరు విన్న పేరేది? ఎస్, బిల్లీ గ్రహం పేరు. బిల్లీ గ్రహం గారు, చార్లెస్ టెంపుల్టన్ గారు ఒకేసారి సేవకు వచ్చిన సేవకులు. ఒకేసారి చార్లెస్ టెంపుల్టన్ ఒకేసారి సేవకు వచ్చినటువంటి సేవకులు. ఓ రకంగా చెప్పాలంటే ఇజ్రాయేల్ అన్న రాజన్న ఒకేసారి సేవకు వచ్చారు. వీళ్ళిద్దరు ఎట్లాగో షారోన్ అన్న జోర్డాన్ అన్న ఒకేసారి సేవకు వచ్చారు. వీళ్ళిద్దరు ఎలాగో వింటున్నారా? సలోమ్ అక్క, జెన్నిఫర్ అక్క దరిదాపుగా ఒకేసారి సేవకు వచ్చారు, సమకాలీకులు. అలాగే వీళ్ళిద్దరూ కూడా ఎవరెవరు బిల్లీ గ్రహం గారు చార్లెస్ టెంపుల్టన్ గారు ఒకేసారి సేవకు వచ్చారు. 1940వ సంవత్సరం నుండి 1950వ సంవత్సరం వరకు ఇద్దరు నువ్వంటే నువ్వా, డి అంటే డి. బిల్లీ గ్రహం గారు అద్భుతమైన ప్రసంగికుడురా, ఓ అద్భుతం రా అని అనుకునే లోపు ఈయనొచ్చి నిలబడి వాక్యం ప్రకటించేవాడు. ఎవరు? చార్లెస్ టెంపుల్టన్. ఆయన వాక్యం ప్రకటిస్తూ ఉంటే బిల్లీ గ్రహం అనుకున్నాం. బిల్లీ గ్రహం దాటిపోయాడు రా. బిల్లీ గ్రహం చార్లెస్ టెంపుల్టన్ని ఆ స్థాయికి చేరుకోలేడు. చక్కటి వాక్చాతుర్యం. బిల్లీ గ్రహం గారే చక్కటి వాక్శక్తి, వాక్చాతుర్యం కలిగిన వాడు. అయితే చార్లెస్ టెంపుల్టన్ అంతకు మించిన అభిషేకం కలిగిన వాడు. కాలేబు యెహోషువ లాగా, ఏలియా ఎలీషా లాగా ఓ బలమైన పరిచర్య వీళ్ళు చేస్తారు అని అనుకుంటూ ఉన్నారు. దినాలు అట్లా సాగుతున్నాయి. బిల్లీ గ్రహం గారు ఎప్పుడు భక్తి కలిగిన వాళ్ళతో, ప్రార్థన పరులతో, సేవ, దేవుడు, ఈ పిచ్చి ప్రేమతో రగిలే వ్యక్తులతో బిల్లీ గ్రహం గారు సేవ చేసేవాడు. వాళ్ళతో కలిసి ఎక్కువగా ప్రార్థనలో కూర్చునేవాడు. వాళ్ళతో డిస్కస్ చేసేవాడు. ఎలా దేవుని రాజ్యం కడదాం, ఎలా దేవుని రాజ్యాన్ని విస్తరింపజేద్దాం, ఎలా మనం వేల కొలది ప్రజలకు ఆశీర్వాద కారణంగా మారదాం, లక్షల కొలది ప్రజలను ఎలా ప్రభు కొరకు సంపాదిద్దాం. ఎప్పుడు భక్తి కలిగిన వాళ్ళతో తిరిగేవాడు, విజ్జోడిగా ఉండేవాడట. చార్లెస్ టెంపుల్టన్ అని ఆయన ఉన్నాడే, ఎప్పుడు భక్తిహీనులతో దేవుడు లేడురా, దేవుడు అనేది ఇదంతా ఉంటే భ్రమరా, ఉంటే కనపడమను అని దేవుణ్ణి నమ్మని, ఏమంటారు వాళ్ళని, దేవుణ్ణి నమ్మని ఆస్తికులతో ఎక్కువ తిరుగుతూ ఉండేవాడు. పదే పదే బిల్లీ గ్రహం గారు చెప్తూ ఉండేవాళ్ళట, వాళ్ళకి మన వాక్యం ప్రకటించాలి, అంతవరకే. వాళ్ళతో విజ్జోడిగా ఉండకూడదు, వాళ్ళతో కలిసి మనం తిరగకూడదు,
మన భక్తి జీవితానికి ప్రమాదం. రెండు ప్రవాహాలు కలిసిన చోట నువ్వు బ్రతికేవా, విశ్వాసం కూడా బ్రద్దలైపోద్ది. బిలిగ్రహం గారిని చూసి అన్నాడంట, నువ్వు ఎవరితో చెప్తున్నావు? హూ ఐ యామ్ చార్లెస్ టెంపుల్టన్, నా పేరులోనే టెంపుల్ ఉంది. ప్రపంచంలో ఎవడైనా పడిపోతాడేమో కానీ నేను పడిపోను, చివరకు నువ్వు పడిపోతావేమో కానీ నేను పడిపోను అని ఇలా అతిశయంతో కూడుకున్న మాటలు మాట్లాడేవాడట. అలా వాళ్ళతో స్నేహం చేసి 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 ఒక దైవజనుడు చార్లెస్ టెంపుల్టన్ 10 సంవత్సరాల తర్వాత దేవుడే లేడు అన్న నిర్ణయానికి వచ్చాడు. ఏ దేశంలో యేసుక్రీస్తును ప్రకటించాడో అదే దేశంలో అసలు యేసుక్రీస్తు అనేది అబద్ధం, క్రైస్తవ్యం అనేది అబద్ధం, అసలు దేవుడు అనేది అబద్ధం, సృష్టిలో దేవుడు లేడు, ఉన్నదంతా సైన్స్ అని హేతుభావజాలం కలిగిన నాస్తికుడిగా మారిపోయి ఒక భయంకరమైన పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరేంటో తెలుసా? ఫేర్వెల్ టు క్రిస్టియానిటీ. 10వ తరగతి చదివి ముగింపులో ఫేర్వెల్ పార్టీ పెడతారు కదా, ఇంటర్మీడియట్ పూర్తి అయ్యేటప్పుడు ఫేర్వెల్ పార్టీ పెడతారు కదా. ఫేర్వెల్ టు క్రిస్టియానిటీ ఒక భయంకరమైన పుస్తకం రాశాడు. అయ్యో, గొప్ప దైవజనుడు, దేవుని చేతిలో వాడబడిన తమ్ముడు బుక్ ఫేర్వెల్ టు క్రిస్టియానిటీ ఆయన రాసిన పుస్తకం. గొప్ప దైవజనుడు, దేవుని చేతిలో బలమైన పాత్రగా వాడబడినటువంటి వాడు, యేసుక్రీస్తు నిజదేవుడు అని ప్రకటించిన ఆ వ్యక్తి ఇప్పుడు దేవుడు లేడు అని ప్రకటించడానికి కారణం ఏంటి? అవిశ్వాసులతో విజ్జోడిగా ఉన్నాడు, భక్తిహీనులతో విజ్జోడిగా ఉన్నాడు. క్రైస్తవ జనమ, ఒకవేళ మీరు అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకపోయినా భక్తిహీన మాటలు, లోకపు మాటలు, బలహీనపరిచే మాటలు మాట్లాడతారే, ఆ భక్తిహీనపు తరం దగ్గర కూర్చోవటానికి కూడా ఇష్టపడకు. అదిగో ఆయన రాసిన పుస్తకం ఫేర్వెల్ టు గాడ్. ఎవరికి ఫేర్వెల్? ఫేర్వెల్ టు గాడ్. భయంకరమైన పుస్తకం రాశాడు. అందుకని వాక్యం ఉంటుంది, నీ ఓడ ఎప్పుడు 2 ప్రవాహాలు కలిసే చోట ఎప్పుడు నువ్వు వెళ్ళకు. నువ్వు ఎద్దు అయితే నీలాంటి ఎద్దు పక్కనే నిలవబడు, గాడిదల పక్కన నిలవబడకు. గాడిద మాటలు మాట్లాడే వాళ్ళతో మాట్లాడుకో. గాడిద పని ఏంటి? ఊరోళ్ళందరూ మురికి బట్టలు మోస్తుంది, అది అంత గొప్ప కృప ఉంటుంది దానికి. కొంతమంది ఊరోళ్ళంతా మురికి మోస్తూ ఉంటారు. ఊరోళ్ళ మురికి మోసే గాడిద పని చేయకో, పొలాన్ని దున్నే ఎద్దు పని నువ్వు చేయదువుగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. అందుకని దైవజనమా, యెహోషాపాతు ఓడ బ్రద్దలైపోయింది. ఎందుకో తెలుసా? భక్తిహీనంగా బ్రతికే అహజ్యాతో స్నేహం చేశాడట. చూడండి ఆ మాట. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనం నుంచి 37వ వచనం వరకు జస్ట్ మీకు రెఫరెన్స్ ఇస్తాను. బైబిల్ స్టడీ కనుక ఎక్కువ రెఫరెన్స్లు ఇవ్వాల్సి వస్తుంది. సామెతల గ్రంథం 13:20, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు ఒకసారి చూడండి అందరూ. తమ్ముడు దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం. సరే, నాతో కలిసి. ఇది అయిన తరువాత యోధారాజైన యెహోషాపాతు, పెద్దగా చెప్పాలి ఇక్కడ, యోధారాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసాను. ఒకసారి నా వైపు చూడండి. యెహోషాపాతు ఎవరు? దేవుని హృదయపూర్వకంగా వెంబడించినవాడు, దావీదు యొక్క అడుగుజాడలను వెంబడించినవాడు. తను ప్రార్థన చేస్తే బెరాకా లోయకు అద్భుతం, శత్రువుల మీద అఖండమైన విజయాన్ని పొందుకున్నాడు. ఎంత విశ్వాసవీరుడైన యెహోషాపాతు ఎవరితో స్నేహం చేశాడట? దుర్మార్గంగా ప్రవర్తించిన అని రాయల. ఏమని రాసిన తల్లి? మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహం చేశాడు. చేయటాన్ని బట్టి ఏమైంది? నెక్స్ట్, స్నేహము చేయగా వారు ఏసోన్గేరులో ఆ ఓడలను చేయించిరి. రైట్, 37వ వచనం. సరే, నాతో కలిసి. అప్పుడు మరేషావాడును
దోదావాహు కుమారుడునగు ఎలియాజరు, నీవు అహజ్యాతో స్నేహము చేసుకుంటేవి గనుక, ఇంకోసారి చెప్పండి, అహజ్యాతో నువ్వు స్నేహము చేసుకుంటేవి గనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పాను. ఆ ఓడలు తర్ఫీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయెను. ఏమైపోయినాయి తల్లివి? ఆ ఓడలు బ్రద్దలైపోయాయి. దేవుడు అతని పనులు భంగపరిచాడు. ఎందుకు భంగపరిచాడు అంటే, అహజ్యాతో నువ్వు స్నేహం చేసుకుంటేవి గనుక. అమ్మా, అయ్యా, నువ్వు లోకస్తులతో స్నేహం చేస్తే నీ పనులను దేవుడు భంగపరుస్తాడు. నువ్వు దుర్మార్గంగా ప్రవర్తించే వ్యక్తులతో స్నేహం చేస్తే, ఏ పని నిమిత్తం ప్రయాణమే వెళ్తున్నావో గమ్యస్థానం చేరుకోకుండా విశ్వాస ఓడ బ్రద్దలైపోతుంది.